ప్రభువు నామములో ఈ గురువారపు రాత్రికాలమున మీకు నా శుభము, వందనాలు, దైవాశీర్వాదములు తెలియచేస్తూ ఉన్నాము. మీరును మీ బిడ్డలను, మీ పరిచర్య, మీ పనులు, మీ ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశీర్వదించబడాలని మేము ప్రతిరోజు మరువక మానక దేవాది దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు మీ జీవితములో యేసయ్య రాకడ ఆలస్యమైతే గొప్ప కార్యములు జరిగించును గాక. ఆమెన్. ఈ రాత్రి కాలము ప్రార్థన చేద్దాం. ప్రార్థించిన తర్వాత ఒక ప్రశ్నతో ఈరోజు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, నేను క్రైస్తవుని కదా, దేవుని నమ్మిన బిడ్డను కదా, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ వ్యాధులు, ఈ ఆర్థిక సమస్యలు అని చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే వారికి నేను ఈ సమాధానం చెప్పాలనుకుంటూ ఉన్నాను. అదేంటనగా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో పేతురు గారు ద్వారా దేవుడు రాయించాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు లేదా ఆమె సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను అని రాయబడి ఉంది. సో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఎందుకు వస్తాయి అన్నది ఈరోజు మన అంశము. క్రైస్తవుని కష్టాలకు కారణాలేంటో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు మా పరమ తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దైవమా, గడిచిన దినము అంతయు, రాత్రంతయు మమ్ములను, మా బిడ్డలను, మా సంఘములను, ఆత్మీయులను మీరు కాపాడినందుకు మీకు వందనాలు. ఈ మే మాసములో 29వ తేదీ నాయనా, ఈ రాత్రి కాలమున మీ పాదాల సన్నిధిలో ప్రార్థించే భాగ్యం మాకిచ్చారు. ఈ మాసము ముగిసిపోవడానికి 2 రోజులు ఉంది. దేవా, ఈ మాసములో మీ బిడ్డల జీవితాలలో నాయన మీరు ఏ కార్యమును చేయుటకు పూనుకొని ఉన్నారో యేసయ్య నామములో ఆ కార్యములు జరుగునుగాక. తండ్రి, కృప చూపించి నాయన మీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాము. మహిమగలిగిన మా దైవమా, నాయన ప్రతిరోజు ఉదయకాలమున, రాత్రి కాలమున మేము చేసే ప్రార్థనలు మీరు వింటున్నారు, ప్రతిఫలం ఇస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. మా దేవుడవు నాయన, ఎలా ప్రవర్తించాలో నేర్పించే తండ్రివి నాయన. చిన్న బిడ్డలను వారు నడవవలసిన త్రోవను నడిపించే జ్ఞానము పిల్లల తల్లిదండ్రులకు మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఆయా ప్రాంతాలలో ఇంకా ఇప్పటికీ VBS వెకేషన్ బైబుల్ నాయన క్లాసెస్ జరుగుతూ ఉంటున్నాయి. వాటిలో వాడబడుతున్న వారందరినీ, చిన్న బిడ్డలను సైతము మీరు దీవించమని, ప్రయాసపడుతున్న వారికి ప్రతిఫలము దయచేయమని కోరుకుంటున్నాను. మీరు సెలవిచ్చిన మాట ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని మీరు సెలవిచ్చారు గనక అలాంటి బిడ్డలను అన్ని విషయాలలో దీవించి మనుషుల దయయందును మీ దయయందును వర్ధిల్లేలా కృప చూపించమని కోరుకుంటున్నాను. వారి చదువులలో తోడై ఉండండి ఆయన. వారికి మంచి జ్ఞాపక శక్తిని, విజ్ఞాపనమును, మంచి భవిష్యత్తును అనుగ్రహించమని కోరుకుంటున్నాను. బిడ్డలను అపవాది అంటనీయకుండా కీడు నుండి కాపాడమని వేడుకుంటున్నాను. దేవా, మీకు వందనాలు. స్కూల్స్, కాలేజెస్ మరలా ఓపెన్ కాబోతుంటున్నాయి కనుక పిల్లలు స్కూల్కు వెళ్ళి చక్కగా చదువుకోవడానికి, యవనస్తులు కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకోవడానికి మీరు కృప చూపించమని కోరుకుంటున్నాను. అనేక మంది యవనస్తురాలు తమ తల్లిదండ్రుల మాట వినక అపవాది ఆలోచనలకు లోబడిపోయి వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఆయన నేటి బాలలే రేపటి పౌరులు అన్న మీ మాటను మర్చిపోతూ జీవితాన్ని పాడు చేసుకుంటున్న యవనస్తులను దర్శించండి దేవా. మార్చండి నాయన. చెడు వ్యసనములకు బానిసలైపోయిన వారు, కుటుంబాలలో నెమ్మది లేక ఎంతో బాధపడుతూ అనుభవిస్తున్నటువంటి కుటుంబాలను చూస్తున్నప్పుడు ఆయన మీ కార్యములు జరిగించమని కోరుకుంటున్నాను. తండ్రి, ప్రభు, కుటుంబస్తులను ఒకరిని ఒకరితో సమాధానపరచండి దేవా. తల్లిదండ్రులకు పిల్లలు విధేయత చూపే గుణము, పిల్లలకు తల్లిదండ్రులు కోపము రేపకుండా సహనముతో మంచిని నేర్పించుటకు జ్ఞానమును అనుగ్రహించుదురుగాక.
సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అన్నారు. కాబట్టి ఒకరి పట్ల ఒకరు వ్యతిరేకత కలిగి ఉండే పరిస్థితులను తీసివేసి సమాధానము తగ్గింపు కలిగి మర్యాదగా కలిగి జీవించే మాటలాడుకునే మాటలను నాయన ప్రేమతో ఒకరిని ఒకరు సరి చేసుకునే మాటలను చెప్పుకుంటూ ఒకరితో ఒకరు వాక్యాన్ని పంచుకునే ధన్యత గల జీవితమును అనుగ్రహించమని కోరుకుంటున్నాను. వ్యర్థమైన వాటికి చోటిచ్చి సమయం వృధా చేసుకొనకుండా కుటుంబ ప్రార్థనలు జరుపుకుంటూ క్రీస్తు కుటుంబముగా జీవించే ధన్యతను అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాను. మా దేశమును దీవించండి, మా దేశ పాలకులను దీవించండి, రక్షణ దయచేయండి. మా దేశానికి పొంచి ఉన్న శత్రు సమూహములను మీరు నాయనా లయపరచమని కోరుకుంటున్నాను. మా దేశంలో అక్కడక్కడ కరోనా విజృంభిస్తోంది. కరోనా బారిన పడి గతంలో అనేక కుటుంబాలు నిరాశ్రయులైపోయారు నాయన. అనేక మంది సేవకులు చనిపోవడం వలన సంఘాలలో ఎంతో పెద్ద లోటు, ఎంతో తీవ్రమైన నష్టం కలిగింది తండ్రి. ప్రభా మీ చిత్తమైతే నాయన ఈసారి వస్తున్న కరోనా ద్వారా ఎలాంటి హాని కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకునే భాగ్యమును అట్టి జ్ఞానమును మాకు దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. దేవా పసిబిడ్డలను మొదలుకొని పాలు తాగే చంటి బిడ్డలను మొదలుకొని పండు వృద్ధుల వరకును గర్భంతో ఉన్న వారిని వ్యాధిగ్రస్తులను దర్శించి మీ అగ్ని చుట్టూ కంచగా మా దేశమంతా మా ఆత్మీయ బిడ్డల చుట్టూ ఉండును గాక అని ప్రార్థిస్తున్నాము. కరోనాలో మీ కరుణను చూపించమని కోరుకుంటున్నాను. నా తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు. నా దైవమా, ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమైపోతున్నారు, అటు వారిని బలపరచండి నాయన. ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయమని, శాంతిని హృదయములో నింపమని కోరుకుంటున్నాను. దయగలిగిన దేవుడు మనుషులకు కాక దేవదేవుడవైన మీకే భయపడుతూ మీకు సమస్త విషయములలోనూ లోబడుతూ మీకు మహిమకరముగా జీవించే జీవితాలను నాకు మాకు అనుగ్రహించండి. నా తండ్రిని, చిన్నమ్మను, నా చెల్లెండు, వారి భర్తలు, వారి పిల్లలు, నాకిచ్చిన కుమారుడు, కోడలు, మనవరాలు, కుమార్తె, అల్లుడు, వారికిచ్చిన బిడ్డలను దీవించండి. మా రక్త సంబంధికులను ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి. వారి ప్రతి అవసరతలు తీర్చి మీరు మహిమను పొందమని కోరుకుంటూ వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా దీవించమని, విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలు ప్రత్యేకముగా దర్శించి వారి ప్రతి అవసరతలు తీర్చి వారి చుట్టూ మా చుట్టూ మీ కంచె ఉంచమని, మీ కాపుదలలో భద్రపరచమని క్రీస్తు పేరట ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసము ఈ దినమంతయు రాత్రి మనకు సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ రాత్రి మీ ప్రయాణాలలో దేవుడు మీకు క్షేమమును దయచేయును గాక. ఈ రాత్రి నిద్రించుచున్నప్పుడు దేవుని దర్శనములు మనకు కలుగును గాక. ఆమెన్. ఆమెన్. మంచిది. క్రైస్తవుని కష్టాలకు కారణాలేంటివి? నీవు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసిన అవసరం లేదు. ఒకవేళ అనుభవించవలసి వస్తే ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలని వాక్యం సెలవిస్తుంది. అయితే క్రైస్తవుని కష్టాలకు కారణాలు 3. 1, క్రైస్తవుని కష్టాలకు మొదటి కారణం ఏంటంటే దేవునికి మహిమ కలగడానికి. యోబుకు బాధలు, శ్రమలు ఎన్నో కలిగాయి, మనకు తెలుసు. కానీ అతను తరువాత బహుగా దీవించబడ్డాడు. ఎలా దీవించబడ్డాడంటే అతను బాధలను సహనముతో భరించాడు. తద్వారా దేవునికి మహిమ కలిగింది. బాధలు క్రైస్తవుడు భరించగలిగితే దేవుడు మహిమపరచబడతాడు. అందుకు నీవు బాధపడవలసిన అవసరము లేదు. దేవునికి మహిమ కలగడానికే మనకు అప్పుడప్పుడు కష్టాలు ఎదురవుతుంటాయి. కష్టాలు మన తలుపు తడుతూ ఉంటాయి. రెండవదిగా, క్రైస్తవునికి కష్టాల కారణాలకు రెండవదిగా మనము దైవభక్తిలో బ్రతుకుతున్నాము గనక మనకు ఈ కష్టాలు వస్తూ ఉంటాయని పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట వ్రాశాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో మనము గమనించినట్లయితే క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింసింపబడుదురు అని వ్రాయబడి ఉంది. ఇది 2వ కారణం. క్రైస్తవుడమైనందుకు ఎందుకు కష్టాలంటే దైవభక్తిలో బ్రతుకుతున్నందుకు. 3వది, పరలోకములో ఫలము అధికము కావడానికి మనకు కష్టాలు ఎదురవుతుంటాయి. ఇట్టి కష్టాలలో ప్రభు కృప మనకు సదా తోడై ఉండును గాక. ఆమెన్.
గుడ్ నైట్.